నమస్తే అండి. నేను మీ ధరణి దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో హైదరాబాద్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మన వీడియోస్ చూస్తున్నారు కదా, కాల్స్ కూడా చేస్తూ ఉన్నారు. మన దగ్గర రోజు వీడియోలో చదువుతున్న సంబంధాల వివరాలే కాకుండా చాలా అన్ని రకాల కులాల వారికి, అన్ని ఏజ్ గ్రూప్లకి కావాల్సిన వివరాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే పెళ్లి సంబంధాల కోసం వెతుకుతూ ఉన్న వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మీకు తగిన సంబంధాలు వెంటనే పంపించడం జరుగుతుంది. మీ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నా సరే మీ రిక్వైర్మెంట్స్ ప్రకారమే సంబంధాలు చూపబడతాయి. కాబట్టి ఎవరైనా సరే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మన దగ్గర ఏపీ, తెలంగాణ రెండు స్టేట్లకి కావాల్సిన పెళ్లి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే సంప్రదించవచ్చండి. ప్రైవేట్ జాబ్ చేసుకునేవారు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, సాఫ్ట్వేర్స్ కానీ, అబ్రాడ్ కంట్రీస్లో జాబ్ చేసుకునేవారు కానీ, బిజినెస్ మ్యాన్స్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ, ఎలాంటి వృత్తి చేసుకునే వారికైనా పెళ్లి సంబంధాలు ఉంటాయి. హిందువులకి, క్రైస్తవులకి, రెండు మతస్థుల వారికి పెళ్లి సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా సంప్రదించవచ్చు. ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్, లేట్ మ్యాచ్, డైవర్స్, విడోవర్స్, ఎలాంటి వర్గం వారికైనా పెళ్లి సంబంధాలు చూపబడతాయి. కాబట్టి ఎవరైనా సరే సంప్రదించవచ్చండి. వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. వచ్చేది శ్రావణ మాసం, ముహూర్తాలు చాలా ఉన్నాయి. ఇప్పటి నుంచి త్వరపడితేనే మీకు పెళ్లి సంబంధాలు కుదిరించబడతాయి. కాబట్టి వెంటనే మీకు పెళ్లి సంబంధాల కోసం మీ రిలేటివ్స్లో కానీ, మీ బంధువుల్లో కానీ ఎవరైనా వెతుకుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియోకి సంబంధించిన లింక్ని కానీ, స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లను కానీ షేర్ చేస్తూ ఉండండి. డైరెక్ట్గా వాళ్ళే అప్రోచ్ అవుతూ ఉంటారు. ఎలాంటి వారికైనా పెళ్లి సంబంధాలు చూపబడతాయండి. గత 10 సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగిపోతున్న సంస్థ. కాబట్టి మీరు వెంటనే ఎలాంటి ఆలోచన లేకుండా వెంటనే సంప్రదించాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దామండి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 1993 డేట్ ఆఫ్ బర్త్, 5'7" హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది. యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. 220K ప్యాకేజ్లో ఉన్నాడు. 140 అప్రూవ్ కూడా అయింది, 140 వీసా. ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో యుఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు, ఇండియా నుండి యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు. ఈ అబ్బాయికి ప్రాపర్టీ కూడా 20 కోట్లు ఉంటుందండి. రెడ్డి క్యాస్ట్లో వధువు కావాలి. నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అబ్బాయి, 1996 డేట్ ఆఫ్ బర్త్, 5'8" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. 14 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. 5 కోట్లు ప్రాపర్టీ ఉంటుంది. ఈ అబ్బాయికి కమ్మ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ కాపు క్యాస్ట్ అబ్బాయి, 1998 డేట్ ఆఫ్ బర్త్, 5'7" హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది. కెనడాలో సీనియర్ సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయికి కాపు క్యాస్ట్లో కెనడా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు, లేదా ఆల్రెడీ కెనడాలో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు. కాపు క్యాస్ట్లో వధువు కావాలి. నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అబ్బాయి, 1997 డేట్ ఆఫ్ బర్త్, 5'10" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. 80,000 శాలరీ ఉంది. ఈ అబ్బాయికి మున్నూరు కాపు క్యాస్ట్లో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు, లేదా సాఫ్ట్వేర్ కానీ ప్రైవేట్ జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు, లేదా జాబ్ లేకుండా స్టడీ కంప్లీట్ అయిన అమ్మాయి అయినా పర్వాలేదు. మున్నూరు కాపులో వధువు కావాలి. నెక్స్ట్ విశ్వ బ్రాహ్మణ్స్ క్యాస్ట్ అబ్బాయి, 1996 డేట్ ఆఫ్ బర్త్, 5'8" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. ఇతను సింగరేణిలో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. సింగరేణి కాలరీస్లో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయికి విశ్వ బ్రాహ్మణ్స్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలండి. నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 1993 డేట్ ఆఫ్ బర్త్, 5'1" హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది. యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. H1B వీసా ఉంది. ఈ అమ్మాయికి రెడ్డి క్యాస్ట్లో యుఎస్ఏలో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి. నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి, 1997 డేట్ ఆఫ్ బర్త్, 5'4" హైట్, ఎంటెక్ కంప్లీట్ అయింది. ఈ అమ్మాయి హైదరాబాద్లో TCSలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. 30,000 శాలరీ ఉంది. 4 కోట్లు ప్రాపర్టీ ఉంటుంది. ఈ అమ్మాయికి కమ్మ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ కాపు క్యాస్ట్ అమ్మాయి, 1996 డేట్ ఆఫ్ బర్త్, 5'7" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. సాఫ్ట్వేర్గా కొన్ని రోజులు జాబ్ చేసింది. ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది. గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎగ్జామ్స్ రాయడానికి ప్రిపేర్ అవుతుంది.
ఈ అమ్మాయికి కాపు క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అమ్మాయి, 1995 డేట్ ఆఫ్ బర్త్, 5'2" హైట్, ఎంటెక్ కంప్లీట్ అయింది. ఏఈఓగా గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. ఏఈఓ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి మున్నూరు కాపు క్యాస్ట్లో మంచి క్వాలిఫికేషన్ ఉన్న అబ్బాయి, గవర్నమెంట్ జాబ్ కానీ సాఫ్ట్వేర్ కానీ కావాలి. నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ అమ్మాయి, 1999 డేట్ ఆఫ్ బర్త్, 5'4" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. ఈ అమ్మాయి జాబ్ కోసం సెర్చింగ్లో ఉంది. ఈ అమ్మాయికి పద్మశాలి క్యాస్ట్లో అబ్బాయి కావాలి. ఇవి ఈరోజు వధూవరుల వివరాలండి. ప్రతిరోజు కూడా అన్ని కులాల వారికి, అన్ని ఏజ్ గ్రూప్కి సంబంధించిన వివరాలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఎవరికైనా సూటబుల్ సంబంధం ఉంది అంటే కనుక వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. లేదా మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా, మీకు తగిన సంబంధాల కోసం కూడా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. వెంటనే మీ రిక్వైర్మెంట్స్ ప్రకారం మీకు తగిన సంబంధాలు పంపించడం జరుగుతుంది. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే. వారికైనా సంబంధాలు చూపబడును. మా ఈ 10 సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం. వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి.